రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంబరాన్నంటిన ఈ వేళ ఈరోజు షైన్ విద్యా సంస్థల్లో జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా ఈరోజు షైన్ విద్యా సంస్థలకు రావడం జరిగింది. మనతో చాలా మంది విద్యార్థులు మరియు టీచర్స్ సంక్రాంతి సంబరాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆనందంతో జరుపుకునే ఈ పండుగ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాలనేవి మూడింతలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ A warm festival look to everyone. Makar Sankranti is a great Indian festival which is celebrated traditionally. It is a 3 days festival, Bogi, Makar Sankranti and Kanuma. Here we are celebrating Shine Sankranti under the guidance of our beloved principal Sri Vishal Sir Garu. We have children dressed up traditionally over here. Sankranti is also a festival of kite flying. Thank you. అందరికీ నమస్కారం. జేఎస్డబ్ల్యూ టీవీ మరియు జై స్వరాజ్య వరల్డ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు హంటర్ రోడ్డులోని షైన్ విద్యా సంస్థలో జరుగుతున్న అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి వేడుకలో పాల్గొన్నటువంటి జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి పండుగ విశేషాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సంక్రాంతి 3 రోజుల పండుగ. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఏమిటి? సూర్యుడు దక్షిణాయానంలో నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించడం అన్నమాట. అంటే మకర రాశిలోకి ప్రవేశించడం అనగా మకర సంక్రాంతి అన్నమాట. అయితే ఈ 3 రోజుల పండుగ అనగా భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులలో భోగి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున భోగి మంటలు వేయడానికి కారణం ఏంటంటే చెడును తొలగించడానికి వేస్తారు. ఇక సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. వాళ్ళ మీద ఉన్నటువంటి కీడు తొలగించడానికి భోగి పళ్ళు వేస్తారు. ఇక మరుసటి రోజైనటువంటి సంక్రాంతి అంటే చాలా గొప్పనైనటువంటి పండుగ. ఈ రోజు ఆడపిల్లలు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు పిండి వంటలకి దేవుళ్ళకు నైవేద్యం చేస్తారు. ఇక గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. ఇక ఈ రోజు హరిదాసులు, గంగెద్దుల వాళ్ళు, ఇక బుడబుక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ రోజు వాళ్ళు రావడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు విష్ణుమూర్తి అనేటువంటి దేవుడు మన పాపాలను భిక్షాటన రూపంలో తీసుకోవడానికి భిక్షం చేయడానికి వస్తాడు. కాబట్టి అందరూ వాళ్ళకి భిక్షం వేసి వారి పాపాలను పోడగొట్టుకుంటారు అనమాట. ముఖ్యంగా ఇక కనుమ రోజు అంటే రైతుల పండుగ అని అందరికీ తెలుసు కదా. ఆ రైతులకు చాలా సహాయం చేసినటువంటి ఆ పశువులను పూజించి వాటికి తినుబండారాలు పెట్టి వాటిని పూజిస్తారు. ఈ విధంగా ఎంతో ఘనంగా జరుపుకునే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ధన్యవాదాలు. జేఎస్డబ్ల్యూ టీవీ మరియు జై స్వరాజ్య వరల్డ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా షైన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు మేము చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాము. ఇందుకు మా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే మన తర్వాత తరాల వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని మా షైన్ స్కూల్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. మేము ఇందులో భాగంగా మా పిల్లలకి సంక్రాంతి మరియు కనుమ మరియు భోగి యొక్క అందరికీ నమస్కారం. ముందుగా జేఎస్డబ్ల్యూ టీవీ మరియు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి కృతజ్ఞతలు. మేము ఈ రోజు షైన్ హంటర్ రోడ్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాము. సంక్రాంతి అనగా నూతన కాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు. మనకి 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు 12 రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం దానిని ఆ సంక్రాంతి అంటాము. ఇప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నందుకు మనం దీన్ని మకర సంక్రాంతి అంటాము. ఈ పండుగ దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇది 3 రోజుల పాటు జరుపుకునే పండుగ. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వెలిగించి చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. 2వ రోజు మకర సంక్రాంతి రోజు పిండి వంటలతో, పొంగల్తో, పితృదేవతల దేవుళ్ల పూజలతో పూజిస్తారు. 3వ రోజైన కనుమ రోజు పిండి వంటలతో పశువులను పూజిస్తారు. ఇలా 3 రోజులు ఘనంగా ఆనందంగా ఎంతో మంచిగా అందరూ కలిసి జరుపుకుంటారు. ధన్యవాదములు.
ముందుగా JSW టీవీ అండ్ జై స్వరాజ్ వరల్డ్ టీవీ వారికి కృతజ్ఞతలు. మేము షైన్ హంటర్ రోడ్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు. ఈ సంక్రమణాన్నే మనం సంక్రాంతి అని అంటాము. మనకు 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు 12 రాశులకు ప్రవహించినప్పుడు మనకు 12 సంక్రాంతులు వస్తాయి. ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగను దేశమంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది 3 రోజుల పాటు జరుపుకునే పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ.